పాపం చేయవారందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. చూసారా, ఈ భయాలు ఎందుకు వస్తాయి అంటే, పాపము నీలో ఉన్నప్పుడు, అతిక్రమం నీలో ఉన్నప్పుడు, అక్రమం నీలో ఉన్నప్పుడు, దోషం నీలో ఉన్నప్పుడు, అపరాధాలు నీలో ఉన్నప్పుడు, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు నువ్వు చేస్తున్నప్పుడు నీకు నిద్ర పట్టదు, నువ్వు తిన్నా నీకు పైకి పట్టదు, నీకు మనశ్శాంతి ఉండదు, కలవరము, ఆందోళన, భయము, దిగులు నిన్ను వెంటాడుతుంది. అందుకనే భక్తుడు ప్రార్థించాడు, నేను యెహోవా దగ్గర విచారణ చేశాను, దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నా భయములన్నిటి నుండి ఆయన నన్ను విడిపించాడు. భయం ఎందుకు వచ్చిందంటే పాపము వలన. సామెతల గ్రంథము 28 అధ్యాయము 1 వచనములో ఒక మాట గుర్తుకొస్తుంది. సామెతల గ్రంథము 28 1 వచనములో, ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవును. చూసారా, ఎవడు తరమ అవసరం లేదు. దుష్టులు అనగా ఎవరు? దుష్టులు అనగా పాపులు, దుర్మార్గపు పనులు చేసేటువంటి వారు, సాతాను అనుచరులే, ఈ లోకానుచరులు, శరీరానుసారులు. ఈ దుష్టులు ఎవరు తరమకుండానే, వాళ్ళని ఎవరు తరమ అవసరం లేదు, పారిపోతూనే ఉంటారని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టులు ఎవరు తలముకుండానే పారిపోతారు. ఎందుకు? వాళ్ళలో ఒక భయం ఎందువలన వచ్చిందంటే, వారు చేసే దుష్క్రియల వలన, అక్రమం వలన, అన్యాయపు క్రియల వలన, అతిక్రమల వలన, వారు చేసే దోషాల వలన, వారు చేసే పాపాల వలన, వారు చేసే శాపాల వలన, వారు చేసే పొరపాట్ల వలన వాళ్ళకి శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, తృప్తి ఉండదు, ఆనందము ఉండదు, ప్రశాంతత ఉండనే ఉండదు. అమ్మ దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎవరికి నెమ్మది ఉండదు? పాపులకు నెమ్మది ఉండదు. ఎందుకనగా వాళ్ళు పాపం చేస్తున్నారు కాబట్టి, దేవునికి విరోధమైన తప్పు మార్గంలో నడుస్తున్నారు కాబట్టి వాళ్ళకు మనశ్శాంతి ఎన్నడూ దొరకదు. ఎందుకంటే వారి మనస్సాక్షి వాతబేయబడి, లేదా మనం చేస్తున్నటువంటి